7th క్లాస్ షార్ట్ నోట్స్, మొత్తం షార్ట్ నోట్స్ అండి. ఇది రాపిడ్ రివిజన్. సామాన్య శాస్త్రం. ఆహారంలోని అంశాలు, ఆవశ్యక అంశాలు, పోషకాలు ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు. ఆవశ్యక అంశాలు. పోషకాలు పీచు పదార్థాలు, నీరు. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష ఏంటిది? పారదర్శకంగా మారుతుంది. ఏంటిది? మనం టిఫిన్ సెంటర్లో ఏదైనా ఇడ్లీ, ఈ పూరి, వడ తింటే ఒక పేపర్ వేసిస్తారు కదా, అప్పుడు పారదర్శకంగా పేపర్ అనేది మారుతుంది కలర్, అప్పుడు కొవ్వు పదార్థాలు ఉన్నాయని నిర్ధారణ అవుతుంది. నెక్స్ట్ ఏంటిదంటే ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష ఏంటిదంటే ఇక్కడ చూడండి, ముదురు నీలి రంగు లేదా వంకాయ రంగు మారితే పీచు పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు శరీరంలో జీర్ణం కావు. సన్నని దారాలు, నారల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఇవే పీచు పదార్థాలు. నెక్స్ట్ పీచు ఉండే ఆహార పదార్థాలు. ఏంటి? పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలగడదుంప, బఠానీ, గుమ్మడి, చిక్కుడు, పాలకూర, అరటి, ఆపిల్, బొప్పాయి. ఇవన్నీ పీచు పదార్థాలు. అంటే వీటిలో పీచు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ఉత్తర భారతదేశంలో ప్రజలు చపాతీలు ఎక్కువగా తింటారు. ఆహారం, పోషకాల చరిత్ర చూద్దాం. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజర్ 1743-1793 చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి తీశాయి. 1752 సంవత్సరంలో జేమ్స్ లిడ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధికి తాజా ఫలాలను, కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. ప్రోటీన్లు ఏం చేస్తాయి? శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. పీచు పదార్థాలు మలబద్ధకం తొలగిస్తాయి. రెండో లెసన్ ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లాల ధర్మాలు చూద్దాం. ఆమ్లాలు ఏంటి? నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మార్చుతాయి. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ, స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు, బ్యూటరిక్ ఆమ్లం వెన్న, టాటారిక్ ఆమ్లం ద్రాక్ష, చింతపండు, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ, పెరుగు, పామాటిక్ ఆమ్లం పామాయిల్, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, టమాటా, అస్కార్బిక్ ఆమ్లం ఉసిరి, మాలిక్ ఆమ్లం యాపిల్స్, యూరిక్ ఆమ్లం మూత్రం. గమనిక: పచ్చళ్ళ తయారీలో పచ్చళ్ళు ఎసిటిక్ ఆమ్లం, పులిహోర సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాలు కార్బానిక్ ఆమ్లం, సిరామరకలు ఆక్సాలిక్ ఆమ్లం, ఎరువుల తయారీ బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పేలుడు నత్రిక్ ఆమ్లం. క్షారాలు ధర్మాలు. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. ఇవి జారుడు స్వభావంను కలిగి ఉంటాయి. జారుడు స్వభావం ఏంటి? ఉదాహరణ సబ్బు. సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్. సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాలు అమోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. గమనిక ఇక్కడ చూడండి, గ్రీజు మరకలు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ వాడతారు. రసాయన సూచికలు ఏంటి? మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్. మిథైల్ ఆరెంజ్ ప్లస్ ఆమ్లాలు ఎరుపు రంగు, మిథైల్ ఆరెంజ్ ప్లస్ క్షారాలు పసుపు రంగు ఏర్పడుతుంది.
ఫినాప్థలిన్ ప్లస్ ఆమ్లాలు ఎటువంటి రంగు ఉండదు. ఫినాప్థలిన్ ప్లస్ క్షారాలు లేత గులాబీ రంగు. ఇంపార్టెంట్. మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయ కోస్తే ఎర్రని కలరు వస్తుంది. ఎందుకంటే సిట్రిక్ ఆమ్లం కలపడం వల్ల. హైడ్రోజన్ వాయువు. హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త. హెన్రీ కావెండిష్ హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఆమ్ల వర్షం. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్ష రూపంలో భూమిని చేరుతాయి. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ తేమ కలిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం. ఈ మధ్య కాలంలో ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. కార్బన్ డయాక్సైడ్ పరీక్ష. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చుతుంది. ఆమ్ల ద్రావణం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలిపినప్పుడు ఏర్పడిన ద్రావణం ద్వారా క్షారధర్మాన్ని పొందుతుంది. ఆమ్లము తక్కువ, క్షారం ఎక్కువ అయితే క్షారధర్మం. ఆమ్ల ద్రావణం కంటే తక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలిపినప్పుడు ఏర్పడిన ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. ఆమ్లం ఎక్కువ ప్లస్ క్షారం తక్కువ. టీవీ సౌండ్ తక్కువ పెట్టుర్రి. ఆమ్ల ధర్మం. ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను వాడుతారు. క్షార స్వభావాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులు చల్లుతాం. లవణాలు. ఆమ్లాలు ప్లస్ క్షారాలు లవణాలు. హైడ్రోక్లోరిక్. ఉదాహరణ చూడండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్లస్ వంట సోడా. ద గివ్స్ సోడియం క్లోరైడ్. వంట సోడా అంటే సోడియం బైకార్బోనేట్. సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్. గమనిక. ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పు, బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారీకి వంట సోడా. తటస్థ ద్రావణాలు. చక్కెర, స్టార్చ్లు తటస్థ ద్రావణాలు. తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. తటస్థీకరణం వల్ల పదార్థాలు ఆమ్లక్షార ధర్మాలను కోల్పోతాయి. లవణాలు ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. పట్టు, ఉన్ని. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. పురుగు. మాత్. పట్టు పురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు. పట్టు పురుగు సీతాకోక చిలుక మాదిరిగా ఉంటుంది. వీటిని చిలుకలు అంటారు. పట్టు పురుగు శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీ. ఒక ఆడ పురుగు ఒకేసారి 500 గుడ్లు పెట్టిన తరువాత చనిపోతుంది. ఈ గుడ్లను మల్బరీ ఆకులలో పేర్చిన తర్వాత పొదిగిస్తారు. గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. ఉదాహరణ. పెద్ద విత్తన అభివృద్ధి గ్రైనేజెస్ కేంద్రం ఉన్న జిల్లా చిత్తూరు. ఈ ప్రాంతం హర్సిలీ హిల్స్. పట్టు పురుగులను డింబకాలు అని కూడా అంటారు. మల్బరీ మొక్కలు ఎక్కువగా దొరికే ప్రాంతం చిత్తూరు జిల్లాలో పలమనేరు. పట్టు పరిశ్రమను సెరికల్చర్ అని అంటారు. పట్టు పురుగుల ఆహారం మల్బరీ ఆకులు. వెదురు పల్లేలను చంద్రికలు అంటారు. గొంగలి పురుగు 30 నుంచి 35 రోజుల తరువాత తినడం మానేస్తుంది. పట్టుకాయను కకూన్ అంటారు. మార్పు చూడండి. పట్టు పురుగు, డింబకం, కకూన్ పురుగు. 2-3 వారాల తరువాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. డింబకాలను చంపడానికి స్టిప్పింగ్ అంటారు. 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి చేయడం వలన చనిపోతాయి. కకూన్లను వారంలోపే అమ్మాలి. రీలింగ్. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. రీలింగ్ కోసం వాడే యంత్రాలు 2. అవి రీలర్, ట్విస్టర్. పట్టు దారాల్లో ఉండే ప్రోటీను 2 రకాలు. అవి సిరిసిన్, ఫైబ్రోయిన్. రీలింగ్ కేంద్రాలు నందికొట్కూరు, హైదరాబాద్, కరీంనగర్.
మీకు తెలుసా పట్టుపురుగులు టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. నెక్స్ట్, మలబరీతో పాటు టస్సర్ పట్టును దేశాలి పట్టు అని కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. పట్టు మొక్కలను పెంచే ప్రాంతాలు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం. తెలంగాణకు పట్టు పట్టణం అని దేనిని పిలుస్తారు? పోచంపల్లి. పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా పిలుస్తారు. తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవి. ధర్మవరం చీరలు వెడల్పు అంచులతో మధ్య మధ్యలో బూటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. పట్టులోని రకాలు టస్సర్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు, ఈరి పట్టు. పట్టుతో తయారు చేసే వస్త్రాలు సాటిన్ క్రేప్. పట్టు వస్త్రాలు నేయడానికి నేత మగ్గాలు, మరమగ్గాలను వాడుతాము. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్లకు వచ్చే వ్యాధులు చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు. ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. ఇవి దాదాపు 5 మిలియన్ల అడుగులు లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడుగు కావలను. ఉన్ని. వరుస క్రమంలో ఉన్ని బట్టలు తయారీ దశలు: కత్తిరించడం షీరింగ్, కడగడం స్కోరింగ్, వేరు చేయడం సార్టింగ్, విరంజనం చేయడం బ్లీచింగ్, రంగులు వేయడం డ్రైయింగ్, ఆరు దువ్వడం కార్డింగ్, చుట్టలు చుట్టడం రోలింగ్, వడకడం స్పిన్నింగ్, అల్లడం నిట్టింగ్. 10వది ఉన్ని బట్టలు. ఉన్ని లభించే జంతువులు గొర్రె, మేక, జడలబర్రె, లామా, ఒంటె, అల్పక. జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అని అంటాము. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్, కెరాటిన్ను కలిగి ఉంటాయి. మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. మెరీనో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. మెరీనో గొర్రె ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుంది. అంగోరా గొర్రెది కూడా అంతే మెత్తని గొర్రెనిచ్చే ఉన్నిగా చెప్పవచ్చును. మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు, మేకలను చూద్దాము. ఏ ప్రాంతాలు? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో చూస్తాం. గొర్రెల ఉన్నిని వసంత ఋతువులో మాత్రమే రేజర్లతో కత్తిరిస్తారు. గొర్రెల ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారు. ఉన్నిని కడగడాన్ని స్కోరింగ్ అంటారు. ఆకులను, పుల్లలు వేరు చేయడాన్ని ఊల్ క్లాసింగ్ అంటారు. దారాలు చుట్టడాన్ని స్పిన్నింగ్ అంటారు. అల్లడాన్ని నిట్టింగ్ అంటారు. దారాన్ని నిలువు, పడుగు అని అడ్డును, పేకగా అల్లుతారు. మగ్గంలోని ముఖ్యమైన భాగం పటక. దీన్ని హార్నస్ అంటారు. పట్టు ఇది ప్రధానమైన ప్రోటీన్. పత్తి సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. ఎడారి ప్రాంతాలలో ఉండే ప్రజలు ఉన్ని బట్టలు వాడుతారు. జంతు దారాలలో ప్రోటీన్లు ఉంటాయి. మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులు. 4th లెసన్ చలనం రకాలు. క్రమచలనం, క్రమరహిత చలనం. క్రమచలనం అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తుంది. సమాన కాలం, సమాన దూరం. రెస్ట్. క్రమరహిత చలనం ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో దూరాలు ప్రయాణించలే. సమాన కాలం, అసమాన దూరం. నెక్స్ట్, వస్తువులు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. స్థానాంతర చలనం. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దానిని స్థానాంతర చలనం అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరేఖీయ చలనం అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు. 2. భ్రమణ చలనం, రొటేటరీ మోషన్. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు.
ఈ స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణ అక్షం అంటారు. 3. డోలన చలనం. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు పైకి కిందికి జరిగే చలనాన్ని డోలన చలనం అంటారు. 4. కాలం. కాలాన్ని లెక్కించే పద్ధతులు: గంటలు, నిమిషాలు, వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం. కాలాన్ని కొలవడానికి ఉపయోగించిన తొలి పరికరాలు: ఇసుక, గడియారం, నీటి గడియారం, సన్డయల్. నెక్స్ట్, కాలానికి ప్రమాణం సెకండ్. పట్టిక చూడండి. కాలం ప్రమాణాలు: 60 సెకండ్లు ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 365 రోజులు ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు దశాబ్దం, 10 దశాబ్దాలు ఒక శతాబ్దం. వేగం. వేగం దూరం/కాలం. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్. 1 కిలోమీటర్ పర్ అవర్ = 5/18 మీటర్ పర్ సెకండ్. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. 1 గంట = 3600 సెకండ్లు. 1 కిలోమీటర్ పర్ అవర్ = 5/18 మీటర్ పర్ సెకండ్. గమనిక. 10 దశాబ్దాలు = 1 శతాబ్దం. 10 శతాబ్దాలు = 1 సహస్రాబ్దం లేదా 1 మిలీనియం. 5th లెసన్. ఉష్ణం కొలత. ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణం ఒక శక్తి స్వరూపము. ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం జరుగుతుంది. శక్తి మార్పులు. ఎలక్ట్రిక్ హీటరు విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. గ్యాస్ స్టవ్ రసాయన శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. సోలార్ హీటర్ సౌరశక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. థర్మల్ పవర్ స్టేషన్లు ఉష్ణశక్తి, విద్యుత్ శక్తి. స్టీమ్ ఇంజన్ ఉష్ణశక్తి, యాంత్రిక శక్తి. టార్చ్ లైట్ రసాయన శక్తి, విద్యుత్ శక్తి. ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్లు ఉపయోగిస్తారు. మనం ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తాము. వేడి చేసే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడి థర్మామీటర్లు పనిచేస్తాయి. లోహాలలో పాదరసం Hg మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిగే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని, ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది. దీనికి మెరిసే స్వభావం ఉంటుంది. ఇది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. గాజు పాత్రకు అంటుకోదు. ఇది మంచి ఉష్ణవాహకం. అదేవిధంగా ఆల్కహాల్ ధర్మాలు చూడండి. అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. దీనికి రంగు వేయవచ్చు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటీగ్రేడ్. నీరు మరిగించే స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్. క్రీస్తు శకం 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ను కనుగొన్నాడు. ఈ థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు. 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియా, ఆఫ్రికాలో నీడలో అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యింది. మన రాష్ట్రంలో వేసవి కాలంలో కొత్తగూడెంలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, రామగుండంలో కూడా అంతే 48 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ లేకుంటే 37 డిగ్రీల సెల్సియస్. అంటార్క్టికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీ సెంటీగ్రేడ్. 0 డిగ్రీలు నీటి గడ్డ, మంచు గడ్డ కడుగుతుంది. శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఒక రోజులోని అత్యధిక గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కనుక్కోవడాన్ని 6 గరిష్ట ఉష్ణమాపకం అంటారు. శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ను జ్వరమానిని అంటారు. సెల్సియస్ స్కేల్ 35 నుంచి 45 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది చూడండి సెల్సియస్ స్కేలు 35 నుంచి 40. అదే ఫారెన్హీట్ 95 నుంచి 110 వరకు ఉంటుంది.
ఒక చిన్న భాగం విలువ 0.2 ఫారెన్హీట్స్. ఎలా ఫారెన్హీట్ స్కేల్లో థర్మిస్టర్ థర్మామీటరు చిన్నపిల్లల్ని పసిపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. పదార్థాల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాతావరణం శీతోష్ణ స్థితి. 2008 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీ చాలామంది చనిపోయారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం కరీంనగర్ జిల్లా రామగుండం 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా ఆరోగ్యవరంలో 29 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పులను తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుక్కున్నాడు. దీనిలో పాదరసం ఆల్కహాల్ ఉంటుంది. రైతులు వర్షాన్ని పదును నేలలో ఉపయోగిస్తారు. హలో మంచం కింద ఏమన్నా పొట్లం గిట్ల పడ్డదా చూడు. మంచం కింద పెట్టావు కదా.